హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం కెనడాలోని నార్త్ బే అనే ఒక చిన్న ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ టెంపరేచర్ -35°C ఉంది. నార్మల్గా 0 degrees ఉంటేనే మొత్తం కవర్ చేసుకొని బయటకు వెళ్ళాలి. అలాంటిది -35 అంటే ఎన్ని లేయర్స్ వేసుకున్నా చలి తట్టుకోలేము. కానీ ఎంత చలి ఉన్నా ఒక మంచి ఫుడ్ తింటే భలేగా ఉంటుంది కదా. నాకు ఈరోజు ఫిష్ తినాలి అని అనిపించింది. అదే ఇండియాలో ఉండుంటే ఇంట్లో మంచి చేపల పులుసు చేయించుకొని అన్నంతో తింటే ఆ టేస్టే వేరు. కానీ కెనడాలో లైఫ్ అలాంటి అదృష్టం లేదులే. ఇంకా ఇక్కడ వెస్ట్రన్ ఫుడ్లో ఫిష్ అండ్ చిప్స్ అయితే బాగుంటుంది అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ రెస్టారెంట్ పేరు చూపించింది. ఇది వచ్చేసి మూస్. ఇక్కడ వింగ్స్ ఇంకా ఫిష్ అండ్ చిప్స్ చాలా ఫేమస్ అంట. సో లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. లోపలికి రాగానే పక్కా కెనడియన్ వైబ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంటీరియర్ మొత్తం వుడ్తో చేశారు. చాలా క్లాసిక్గా ఉంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆ గోడ పైన ఉన్న నిజమైన మూస్ హెడ్. మూస్ అంటే మనకి ఇండియాలో ఉండదు. ఇది ఒక రకమైన పెద్ద డీర్ లాంటిది. కెనడాలో మెయిన్ యానిమల్ ఇది. ఇంకా పైన చూస్తే ల్యాంప్ ఫిక్చర్స్ కూడా మొత్తం డీర్ కొమ్ముల షేప్లో చేశారు. ఇక్కడ డెకరేషన్ అంతా కెనడియన్ వాళ్ళకి ఇష్టమైన ఐస్ హాకీ థీమ్లో ఉంది. మన ఇండియాలో మన క్రికెట్ ఎలాగో ఇక్కడ కెనడాలో వాళ్ళ మెయిన్ స్పోర్ట్ ఐస్ హాకీ. అంత పిచ్చి వాళ్ళకి ఈ గేమ్ అంటే. అందుకే టేబుల్స్ కూడా ఐస్ హాకీ ప్లేగ్రౌండ్లా ఉన్నాయి. గోడల మీద ప్లేయర్ జెర్సీస్, ట్రోఫీస్ కూడా చూడొచ్చు. నిజంగా చాలా అటెన్షన్ టు డీటెయిల్. ప్రతి చిన్న విషయంలో చాలా కేర్ఫుల్గా ఇంటీరియర్ డిజైన్ చేశారు. చాలా పీస్ఫుల్గా, అమేజింగ్గా ఉంది ఇక్కడ వైబ్. ముందుగా మేము ఒక కాక్టైల్ ఆర్డర్ చేసాం. అది వచ్చేసి స్ట్రాబెర్రీ రిఫ్రెషర్. ఇందులో స్మినాఫ్ వోడ్కా, కొంచెం పుల్లటి సావర్ మిక్స్, స్ట్రాబెర్రీ ప్యూరే, ఇంకా పైన లెమనేడ్ వేసి ఐస్తో సర్వ్ చేసి ఇచ్చారు. టేస్ట్ మాత్రం చాలా రిఫ్రెషింగ్గా, స్వీట్గా ఉంది. ఇక మనం ఆర్డర్ చేసిన మెయిన్ ఫుడ్ వచ్చేసింది. ఇందులో హడూక్ అనే సముద్రపు చేప వాడారు. ఇది చాలా సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుంది. దీనిని మైదాలో ముంచి మనకి బజ్జీలాగా చేస్తారు. అండ్ అందులో బీర్ బ్యాటర్ కూడా కలిపారు. బీర్ ఎందుకు కలుపుతారంటే ఆ బబుల్స్ వల్ల కోటింగ్ చాలా లైట్గా, ఏరీగా అయి ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీనెస్ వస్తుంది. దీనినే ఇక్కడ బీర్ బ్యాటర్ అంటారు. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఈ ఫిష్ చాలా క్రిస్పీగా ఉంది. ఒకసారి ఆ సౌండ్ వినండి. కొంచెం ఆయిలీగా అనిపించినా లోపల ఫిష్ మాత్రం చాలా జ్యూసీగా ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం, వీళ్ళు మన దగ్గర బజ్జీలో వేసినట్టు పిండిలో సాల్ట్, కారం, మసాలా ఏం వేయరు. సో మనం డైరెక్ట్గా తింటే అసలు సాల్ట్ లేనట్టు చప్పగా అనిపిస్తుంది. అందుకే దీనిని ఈ టాటర్ సాస్లో ముంచుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక మనం ఫిష్ అండ్ చిప్స్ అంటాం కదా, అందులో చిప్స్ అంటే మనకి ఇచ్చే ఈ ఫ్రైస్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఫ్రెష్ పొటాటోస్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేశారు. చాలా రెస్టారెంట్స్లో ఫ్రోజన్ ఫ్రైస్ని యూస్ చేస్తారు. అందులో ప్రిజర్వేటివ్స్ ఇంకా చాలా కలుపుతారు. కానీ ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా, క్రిస్పీగా ఉన్నాయి. ఫ్రెష్గా కట్ చేసి చేసిన టేస్టే వేరు. ఇక చికెన్ వింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక వెరైటీ ఏంటంటే వీళ్ళు వింగ్స్ని కౌంట్లో కాకుండా పౌండ్ లెక్కన ఇస్తారు. నార్మల్గా చాలా రెస్టారెంట్స్లో 5 వింగ్స్ ఆర్ 10 వింగ్స్ అని కౌంట్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ 1 పౌండ్, ½ పౌండ్ అని ఇస్తారు. 1 పౌండ్కి దాదాపుగా 8 వింగ్స్ వరకు వస్తాయంట. ఇంకా సాసులు అంటారా, ఇక్కడ దాదాపుగా ఒక 100 రకాల సాసులు ఉన్నాయి. నాకైతే ఏం తెలీదు, ఎందుకంటే ఇక్కడ కెనడాలో వీళ్ళు ఎక్కువగా స్వీట్గా తింటారు. మన వాళ్ళకి మంచి కారంగా, స్పైసీగా ఉంటే నచ్చుతుంది. కానీ వీళ్ళకేం మాత్రం హనీ ఫ్లేవర్స్, స్వీట్ ఫ్లేవర్స్ అంటే పిచ్చి. అందుకే నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళనే కొంచెం కారంగా ఏది బెటర్ అని అడిగితే ఈ బ్లూ చీజ్ విత్ చిపోట్లే సాస్ సజెస్ట్ చేశారు. మళ్ళీ ఇందులో 2 ఆప్షన్స్ ఇచ్చారు, సాస్ మొత్తం వింగ్స్తో కలిపి కావాలా ఆర్ సాస్ అండ్ వింగ్స్ సెపరేట్గా కావాలా అని. నేను 2 ట్రై చేద్దామని ఒక ½ పౌండ్ ఏమో సాస్ కలిపి ఇవ్వమని అడిగా, ఇంకో ½ పౌండ్ ఏమో సాస్ సెపరేట్గా ఇవ్వమని అడిగా. అయితే చికెన్ వింగ్స్ మాత్రం కొంచెం డ్రైగా అనిపించాయి. బహుశా నేను సెలెక్ట్ చేసుకున్న సాస్ కాంబినేషన్ సరిపోలేదో ఏమో, లేదా వీళ్ళు చెప్పినట్టు అది అంత స్పైసీగా లేదు. కానీ ఇక్కడ ఇంటీరియర్ మాత్రం చాలా అమేజింగ్గా ఉంది. పక్కా కెనడియన్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఇలాంటి ప్లేసెస్కి రావాల్సిందే. ఓవరాల్గా ఫుడ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక బిల్ విషయానికి వస్తే మొత్తం కలిపి మాకు $50 అయింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే దాదాపుగా 3,500 రూపీస్ అన్నమాట. మరి మీలో ఎంతమందికి ఇలాంటి ఫ్రోజన్ టెంపరేచర్స్లో వేడి ఫిష్ తినాలి అని ఉంది, లేదంటే మన ఇంట్లో చేసే చేపల పులుసు బెటర్ అంటారా?
మీకు ఏది ఇష్టమో కింద కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే కెనడా గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కెనడా వ్లాగ్స్ కోసం మన ఛానల్ ఆథెంటిక్ వ్యూ ఫైండర్ తెలుగుని ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే సేఫ్.